దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించే వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాల సీజన్ ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గతేడాది సీజన్లో కంటే మెరుగైన వర్షాలు కురుస్తాయని విశ్లేషిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో గతేడాది నుంచి కొనసాగుతూ ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్నినో క్రమేపీ బలహీనపడనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమవుతాయి. తర్వాత జూన్ నాటికి ఎల్నినో బలహీనపడుతుందని, ఆగస్టు నాటికి లానినా ఏర్పడుతుందని నిపుణులు వివరించారు. ఈ మేరకు దేశీయ, అంతర్జాతీయంగా పలు వాతావరణ సంస్థలు చేపట్టిన మోడళ్లను పరిగణనలోకి తీసుకుని వచ్చే నైరుతిలో మంచి వర్షాలు కురుస్తాయని విశ్లేషించారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై దాని ప్రభావం పడుతుంది. పసిఫిక్లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండటంతో ఎండల తీవ్రత పెరగడం, వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో పాటు కొన్ని చోట్ల ప్రకృతి విపత్తులు అంటే వరదలు, తుఫాన్లు, వడగాల్పులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా భారత ఉపఖండంపై ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గతేడాది నైరుతి సీజన్ 4 నెలల్లో సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లకు గాను 820 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్లో తీవ్రమైన ఎండలు, వర్షాభావం కొనసాగింది. జూలైలో కొంతవరకు వర్షాలు కురిసినా మళ్లీ ఆగస్టులో వర్షం జాడలేదు. సెప్టెంబర్లో ఎక్కువగా వర్షాలు కురిసినా అప్పటికే అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. గతేడాది దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిన ఎల్నినో 2024లోనూ కొనసాగుతుంది. వచ్చే నెల వరకు దీని తీవ్రత కొనసాగి తర్వాత ఏప్రిల్ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వచ్చే జూన్, జూలైలో లానినా అభివృద్ధి చెందుతుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పేర్కొన్నారు. పలు వాతావరణ మోడళ్లను పరిశీలించిన మీదట త్వరలో ఎల్నినో ముగిసి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని, తర్వాత లానినా ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నినో తీవ్రత నేపథ్యంలో గత వేసవి కంటే ఈ ఏడాది వేసవి మరింత తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించిందని, అయితే రానున్న నెలల్లో తటస్థ పరిస్థితులు ఏర్పడిన తర్వాత లానినా వస్తే ఎండలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వివరించింది. కాగా పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ నాటికి లానినా వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి వచ్చి మంచి వర్షాన్ని ఇచ్చినా వేసవి తీవ్రత మాత్రం కొనసాగుతుందన్నారు. ఇంకా తుఫాన్ల తీవ్రత పెరగడం, కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.